దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగును గాక. బాగున్నారా? ఇదను ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతనమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మనలందరినీ కూడా ధైర్యపరిచి మన జీవితాలలో గొప్ప మార్పు మనకు అనుగ్రహించాలని, మన జీవితాలలో గొప్ప సమాధానము అనుగ్రహించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఆయన గొప్ప దేవుడు, ఆయన ఆశ్చర్యకరమైన కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడిగా నిలిచి ఉన్నాడు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు ఖచ్చితంగా ఆయన మన పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడిగా ఆయన ఉంటాడు. కాబట్టి ప్రతిదినము కూడా ప్రభు వాగ్దానం ఇస్తున్నప్పుడు నమ్మండి, ఈ వాగ్దానము నా కొరకే, నా కుటుంబం కొరకే దేవుడిస్తున్నాడు. ఖచ్చితంగా ఈ వాగ్దానము నా జీవితంలో ఆయన నెరవేరుస్తాడు అన్నటువంటి గట్టి నమ్మకమును మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మనకిస్తూ ఉన్నారు. ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడండి, దర్శించి మీరు ఆస్వాదించి నీ కడుపులో భద్రపరచమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము ఆఖరి భాగమును చదువుకుందాం. ఆయనే రక్షించుటకు నశింప చేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం. ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు, మన దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన రక్షించుటకు నశింప చేయుటకు శక్తిమంతుడు, అధికారము కలిగినటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు, గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడుగా ఆయన మన మధ్యలో ఈరోజు సంచారం చేస్తూ ఉన్నారు. మన కొరకు ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆది యందు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడు ఒక అందమైన సృష్టిగా ఆయన తయారు చేశాడు. మాట ద్వారా దేవుడు చేశాడు. కలుగునుగాక అంటే కలిగింది. దేవుని బిడ్డలారా, అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు, నిన్ను రక్షించగలిగినటువంటి దేవుడు, నీకు సహాయము చేయగలిగినటువంటి గొప్ప దేవుడిగా నిలిచి ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ఏ సమస్యలు గుండా వెళుతున్నప్పటికీ కూడా, ఏ కష్టాలు నీ జీవితంలో ఉన్నప్పటికీ, ఏ ఇబ్బందులు నీ జీవితంలో ఉన్నప్పటికీ, ఆ యొక్క పరిస్థితులలో నీకు సహాయం చేయగలిగినటువంటి గొప్ప దేవుడిగా నిలిచి ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీతోనే ఉంటాను. ఈ లోకంలో ఒక తల్లి అయినా ఒక బిడ్డను మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువను, నీకు సహాయం చేస్తానని వాగ్దానము చేస్తున్నటువంటి గొప్ప దేవుడు. ఈరోజు నిన్ను రక్షించగలిగినటువంటి దేవుడు, నీకు తన కృపను అనుగ్రహించగలిగినటువంటి గొప్ప దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు. ప్రభు వారి ప్రార్థన విని, వారి కష్టమును చూసి, వారి యొక్క శ్రమలు చూసి ఆ ఐగుప్తు నుండి వారిని బయటకు తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వారి వాగ్దానం నమ్మి ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వెంటనే వారి జీవితంలో వారికి ఎదురైనటువంటి కార్యము ఎర్ర సముద్రం. ఆ సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి వారు అనుకున్నారు, ఐగుప్తులోనే ఉంటే సరిపోయేది, ఐగుప్తులోనే ఉంటే ఫరో ఎంత శ్రమ పెట్టినా కష్టపెట్టినా సమయానికి భోజనం పెట్టేవాడు, త్రాగడానికి నీళ్ళు ఇచ్చేవాడు. దేవుణ్ణి నమ్ముకొని మనము ఈ కానాను అనేటువంటి వాగ్దానాన్ని నమ్ముకొని బయటకు వచ్చాం. ఇప్పుడు ఎర్ర సముద్రం మన ముందు ఉంది, వెనకాల సైన్యం ఉంది. వారు దేవుని మీద సనుక్కొని ఎన్నో మాటలు అక్కడ అన్నట్లుగా దేవుని వాక్యంగా మనం చూస్తాం. మోషేను నిలదీశారు, ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చాం, ఐగుప్తులను ఉంటే సరిపోయేది కదా అని వారు అన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని మీద నమ్మకం లేదు, శ్రమ ఎదురైంది, కష్టం ఎదురైంది, ఒక ఎర్ర సముద్రం ఎదురైంది. వారి జీవితంలో అవిశ్వాసం. దేవుడు విడిచిపెడతాడేమో, ఆయన ఇచ్చిన వాగ్దానంలోనికి మమ్మల్ని నడిపించడేమో, మా జీవితాలు ఇంతేనేమో అని వారు అనుకుంటూ ఉన్నారు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలాగా మనము కూడా అలాగే ఉన్నాం. అవిశ్వాసం. ఇప్పటి వరకు జరగలేదు, ఇంకా జరగదేమో, దేవుడు విడిచిపెట్టాడేమో, దేవుడు మర్చిపోయాడేమో,
దేవుడు ఇంకా కార్యం చేయడేమో అని చాలామంది కూడా మనం ఉంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. మన దేవుడు ఆయన అధికారం కలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయన ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. నమ్మండి, విశ్వసించండి. ఆయన మాత్రమే నీ జీవితంలో కార్యాలు చేయగలడు. యోబు అంటాడు కదా, నీవు సమస్తము చేయగలవని ఇప్పుడు నేను తెలుసుకున్నానని యోబు అంటాడు. అవునండి, ఆయన సమస్తము చేయగలడు. నీకున్న అప్పును తీసివేయగలడు, నీకున్న కష్టాన్ని తీసివేయగలడు, నీకున్నటువంటి ఇబ్బందిని తీసివేయగలడు, నీకు సమాధానం ఇవ్వగలడు. ఈరోజు దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? దేనికోసం ప్రభు సన్నిధానంలో కనిపెడుతూ ఉన్నారు? దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు? ఖచ్చితంగా ఈరోజు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు, మీరు పొందుకోబోతూ ఉన్నారు. అందుకే భక్తుడు అంటూ ఉన్నాడు, ఆయన రక్షించుటకు నశింప చేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నమ్మండి, విశ్వసించండి, ప్రభు దగ్గరికి రండి, ఆయన సహాయం చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము తండ్రి. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. రక్షించుటకు నశింప చేయుటకు శక్తిమంతుడైన దేవుడిగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు. వీడియో చూసిన ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకరమైన కార్యాలు చేయండి, సమాధానం సంతోషం అనుగ్రహించి నీ కృపలో భద్రపరచమని దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.